హిందూ మతం నుంచి హిందూ మతంలో ఉన్న దళితుల్ని వేరు చేయాలి. ఈ దళితులందరిని దిశపై క్రిస్టియానిటీలో చేర్చాలి. మరి చేర్చాలి అంటే ఇక్కడున్న రిజర్వేషన్‌లు, ఇక్కడున్న హక్కులు అక్కడ గూడా అప్లై చేపించాలి గదా! దానికోసం దళిత క్రైస్తవ సమాజం పేరుతో ఒక ఆర్గనైజేషన్ బెట్టి క్రిస్టియన్స్‌లో చేరిన దళితులకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. క్రిస్టియన్స్‌లో చేరిన దళితులకు కూడా ఇక్కడ హిందూ మతంలో దళితులకున్న అన్ని హక్కులు రావాల్సిందే అని గొడవ చేయాలి. ఇది దళిత క్రిస్టియన్ పేరుతో జరుగుతున్నటువంటి రగడ అనేది చాలా మందిలో ఉన్న అనుమానం. ఈ దళిత క్రిస్టియన్స్ అంటే ఎవరు అంటే నిజానికి క్రిస్టియానిటీలో దళిత అనే పదం లేదు. అసలు కులమే లేదు వాళ్ళకి. కులం లేదని చెప్పుకుంటారు. క్రిస్టియానిటీలో గాని, ఇస్లాంలో గాని కులం లేదు. హిందూ మతంలో కులం ఉంది. ఓసీలున్నారు, బీసీలున్నారు, ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఎస్సీలని దళితులు అంటారు. హ్మ్. దళితులు అంటారు. హిందూ మతంలో కులం ఉంది. కులం ఆధారంగా వివక్ష ఉంది. వివక్ష ఉంది కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్ కల్పించడం జరిగింది. వివక్ష ఎదుర్కోబడ్డ వాళ్ళు, తరతరాలుగా అంటరానితనానికి గురైన వాళ్ళు కూడా సమాజంలో ముందు భాగాన ఉండటం కోసం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది కులం ఉన్న చోట అప్లై అయ్యేది. మరి కులం లేని క్రిస్టియన్ మతంలో కూడా అందరం సమానం అని చెప్పుకునే క్రిస్టియన్ మతంలో కూడా ఈ రిజర్వేషన్ ఎందుకు? అక్కడ కులమే లేదు. కులం ఆధారంగా వివక్షే లేదు. మరి అక్కడ రిజర్వేషన్ కావాలంటే ఎట్టా? అందులో అసలు ఇక్కడ హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియానిటీలో చేరిన తర్వాత ఆ దళిత్ అనే పదాన్ని చెరిపేసేయాలి. ఇక అవసరం లేదు. క్రిస్టియన్ అంతే. వాళ్ళకు దళితుడు అనేటువంటి పదం క్రిస్టియానిటీలో లేదు కాబట్టి అక్కడికి పోయిన తర్వాత ఇక దళిత్ అనే పదం వర్తించదు. క్రిస్టియన్స్ లేదు ఇస్లాంలో పోతే ఇస్లాం. అంతే. అక్కడ ఓసీ, ఈ బీసీ, ఈ ఎస్సీ ఇవేమీ లేవు. ఇప్పుడు రెడ్డి వాళ్ళు క్రిస్టియన్స్‌లో పోతే రెడ్డి క్రిస్టియన్ అనరు. ఇప్పుడు జగన్‌ని రెడ్డి క్రిస్టియన్ అంటారా ఎవరన్నా? అనరుగా. కాబట్టి అది లేదు. ఆ చర్చ లేదక్కడ. ఆ చర్చకు కూడా ఆస్కారం లేదక్కడ. కానీ ఈ దళిత్ క్రిస్టియన్ అనే పదాన్ని క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళు చేద్దాం అనుకుంటుందేంది? ఈ జడా శ్రావణ్ గావచ్చు, ప్రశ్న రావణ్ గావచ్చు, వీళ్ళందరూ చేద్దాం అనుకుంటుంది ఏంది అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. ఈ అనుమానం ఏందంటే హిందూ మతంలో ఉన్నటువంటి దళితులందరినీ హిందూ మతం నుంచి వేరు చేసి వీళ్ళందరిని తీసుకుపోయి క్రిస్టియానిటీలో కలపాలి. ఈ ప్రయత్నమే జరుగుతుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం. అందుకని దళిత క్రిస్టియన్ అనే ఒక పదాన్ని క్రియేట్ చేశారు. వీళ్ళు క్రియేట్ చేసిందే. ఆ పదం ఆ మతంలో లేదు. వీళ్ళు క్రియేట్ చేసిందే. సో, దీని మీద ఇక్కడ మీ అభిప్రాయం కూడా కావాలి నాకు.